తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి నుండి సుమారు 40 లక్షల రూపాయలు విలువ చేసే 53 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు. ఆదివారం తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మీడియా సమావేశంలో మోటార్ సైకిల్ దొంగతనానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తిరుపతి క్రైమ్ అదనపు ఎస్పీ నాగభూషణం రావు పర్యవేక్షణలో చంద్రగిరి డీఎస్పీ బి ప్రసాద్ ఆధ్వర్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్, ఎస్ఐలు జగన్నాథ్ రెడ్డి, ఎం అరుణ, టి సాయినాథ్ చౌదరి మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది కలిసి ఆదివారం నాడు ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ కు రాబడిన ఖచ్చితమైన సమాచారంపై రేణిగుంట చంద్రగిరి బైపాస్ రోడ్లో గల వార్తా క్రాస్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ పై వస్తున్న వ్యక్తి పోలీసుల వాహనాలు తనిఖీ చేయడం గమనించి అతను పారిపోవడానికి ప్రయత్నించగా సిబ్బంది సహాయంతో అతనిని పట్టుకుని విచారించామని తెలిపారు. అతను సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తూ అందులో వచ్చే ఆదాయం తన జల్సాలకు వినియోగించడమే కాకుండా తనకు గల అలవాట్లకు డబ్బు సరిపోకపోవడంతో వలన గత కొన్ని సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో మోటార్ సైకిళ్లను దొంగతనాలు చేయడం మొదలుపెట్టారని తెలిపారు. అతనిపై గతంలో కూడా తిరుపతి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు. ముద్దాయి కుమార్ తిరుచానూరు, తిరుపతి రూరల్, చంద్రగిరి ఈస్ట్, వెస్ట్, అలిపిరి, ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ పోలీస్ స్టేషన్లో, ఏర్పేడు పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి, 1 టౌన్ పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి, 2 టౌన్ పోలీస్ స్టేషన్ శ్రీకాళహస్తి పరిధిలో సుమారు 53 మోటార్ సైకిళ్ల దొంగతనం చేశారని, ఈ 53 సైకిళ్ల విలువ 40 లక్షల రూపాయలు ఉంటుందని తెలియజేశారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన తిరుచానూరు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్, ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, అరుణ, సాయినాథ్ చౌదరి మరియు క్రైమ్ పార్టీ సిబ్బంది విఎన్ఎల్ ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్, షఫీ తదితరులను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అభినందించి రివార్డులను ప్రకటించారు. ఈరోజు తిరుపతి జిల్లాలో చంద్రగిరి సబ్ డివిజన్ పోలీసు ఈరోజు ఒక ఇంపార్టెంట్ బైక్ అఫెండర్ని ఒకరిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు పెమత్తు గారి కుమార్, మన తిరుచానూరుకి సంబంధించిన వ్యక్తి. ఇతను ఈ మోటార్ సైకిల్ అఫెన్సెస్ చేస్తూ ఉంటాడు, 2 వీలర్ అఫెన్సెస్. ఈరోజు మనకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద, అంటే మనకి ఈ మధ్యకాలంలో ఈ 2 వీలర్స్ థెఫ్ట్ కావటం, దానికి సంబంధించి ఆఫీసర్స్ కూడా కంటిన్యూస్ ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు ఈ ముద్దాయిని మనం కస్టడీలో తీసుకోవడం. సో అతని దగ్గర నుంచి దరిదాపు ఈ బైక్స్ అన్నీ కూడా దరిదాపు 53 బైక్స్, యాక్చువల్లీ 53 బైక్స్ రకరకాల చోట్ల ఉంటే అవన్నీ కూడా మనము చూసి ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ బైక్స్ అన్నీ కూడా దాదాపు 40 లక్షల వర్త్ చేసేటటువంటి బైక్స్. చాలా మంచి వర్క్. ఇతను ఈ ముద్దాయికి ఇదివరకు కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి, దాదాపు 6 కేసెస్లో ఇన్వాల్వ్ అయినాడు. మన తిరుపతి, రేణిగుంట సబ్ డివిజన్స్లో ఒక 6 కేసెస్లో ఇతను ఇదివరకు అఫెన్సెస్ చేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ చంద్రగిరి గారికి, ఇన్స్పెక్టర్ తిరుచానూరుకి, వాళ్ళ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ తెలిసిన విషయం, మన ప్రాపర్టీ కేసెస్ గురించి జిల్లాలో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ ఫోకస్ పెట్టి మనం చేస్తూ ఉన్నాము. సో దాంట్లో భాగంగా మనకి ఈరోజు మంచి కేసు కావటం జరిగింది. దాదాపు ఒక 20 లక్షల రూపాయల నగదు మనం రికవర్ చేయడం జరిగింది. దాంట్లో కూడా ఒక పాప, వాళ్ళకి సంబంధించిన బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళ ఇంట్లో 2 ఇళ్లలో చేరి దాదాపు 20 లక్షల వర్త్ బంగారపు ఆభరణాలు దొంగిలించి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి ఇవ్వడం జరిగింది. సో అది కూడా మనము ఛేదించి పుత్తూరు పోలీసులు ఆ పాప నుంచి మొత్తం ఇంటాక్ట్, అబ్బాయి నుంచి మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది. సో ఈ 2 కేసులని మనకు దాదాపు ఒక 60 లక్షల విలువ చేసేటటువంటి నగదుని మనము ఈ అఫెండర్స్ నుంచి మనం రికవర్ చేయడం జరిగింది. మనకి 2 వీలర్స్ 2 వీలర్స్ చాలామంది ఉంటారు. అంటే వీళ్ళలో చాలామంది మనకి ఎంఓ అఫెండర్స్ కింద 2 వీలర్ అఫెండర్స్ ఉంటానే ఉంటారు. మనం వాళ్ళని ఎప్పుడు పిలిపించి వాళ్ళ మీద నిఘా పెట్టడం చేస్తూనే ఉంటాం. వీళ్ళు ఏమంటే పోతారు, రిమాండ్ చేస్తాము, జైలు నుంచి వస్తారు, మళ్ళీ ఏడో చోట దొంగతనం చేస్తూ ఉంటారు. పెట్టి చేస్తుండటం వల్ల మనకు చాలా అఫెన్సెస్ కంట్రోల్లో ఉంటాయి. కొన్ని జరిగినా కూడా మన వాళ్ళు త్వరగా వాళ్ళని పట్టుకొని వచ్చి చేసినప్పుడు కూడా మనకు రికవర్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది, డిటెక్షన్.